విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో చదువుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రం రవి మహల్ ఫంక్షన్ హాల్లో స్పందన డిగ్రీ కళాశాల వార్షికోత్సవ సందర్భంగా వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దడంలో విద్యార్థులు, పౌరులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రం రవి మహల్ ఫంక్షన్ హాల్లో స్పందన డిగ్రీ కళాశాల వార్షికోత్సవ సందర్భంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దడంలో విద్యార్థులు, పౌరులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని తెలిపారు. యువత జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి కష్టపడి చదవాలని, తల్లిదండ్రులు, గురువుల మాటలు వింటూ వారి బాటలో పయనిస్తూ తమ ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలన్నారు. డ్రగ్స్ మత్తులో యువ శక్తి నిర్వీర్యం అవుతుంది. ప్రతి స్కూల్, కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బ్యాంక్ ఖాతా, ఏటీఎం కార్డు వివరాలు, ఓటీపీ వివరాలు ఇతరులకు తెలియజేయవద్దన్నారు. మెసేజ్లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని కోరారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఎవరినైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురి చేస్తే సూర్యాపేట షీ టీంకి సమాచారం ఇవ్వాలన్నారు. విద్యార్థినులు అందరూ క్రమశిక్షణ కలిగి తల్లిదండ్రులను, గురువులను గౌరవించి ఉన్నత విద్యను అభ్యసించి మీ యొక్క లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ టీకుళ్ళ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ సైదారావు, చైర్మన్ వాసుదేవరావు, శర్మ, వేణు, వివిధ కాలేజీల కరస్పాండెంట్స్ వెంకటరెడ్డి, మాధవరెడ్డి, సత్యంబాబు, భగవాన్ రెడ్డి, బాలాగౌడ్, సోమిరెడ్డి, లక్ష్మయ్య, వెంకట్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, పరశురాం, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.